నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నానంతా నేను నమ్మకం తలచుకుని అనేక పర్యాయాలు దేవుని స్థితిలో మృగం వంటి వారిగా, జ్ఞానం లేని వారిగా, బుద్ధి లేని వారిగా, విచక్షణ కోల్పోయిన వారిగా ఒక మృగం ప్రవర్తించినట్లు తనకున్నటువంటి పరిస్థితిని చూచి తన చుట్టూ ఉన్నటువంటి వారిని చూచి అయ్యో మీరు నా దేవుడని నా దేవుడని నా దేవుడని నడవడికను చూసుకుని నా స్థితిని చూసుకుని శుద్ధి చేసుకుని ఇంతకాలం ఉన్నది వారిని చూడవా నన్ను చూడవా అని విసిగి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ తర్వాత వారికి దేవుడి ద్వారా కలిగినది ఆ శాపభక్తునికి దేవుడిని కలిగినది చూచి మరలా దేవాలయ సన్నిధిలో ధ్యానించారు. వారికి పరిప్రదానాన్ని గురించి ధ్యానించగా నాలో ఆయాసం కలిగాను. వారు నేను జారే స్థితిలో ఉన్నాను. క్షణంలో వారి జారి పడిపోయినా నీవు నా చేయి పట్టుకుని నీలో నీతో జీవించినట్లు, నీలో నీతో ఫలించినట్లు అంటుకట్టుకోలేదు.
నిజమైన దీవెన ఆశీర్వాదం ఈ సన్నిధిలో నిగ్రహించి కొనిన్నాను. నేను ఎంతో ధన్యులను అని భక్తులు మనలా తిరిగి దేవుని సన్నిధిలో తనకున్నటువంటి వ్యాకులతను విడిచి, అసూయతను విడిచి, మత్సరను విడిచి, గుండెను నింపరం చేసుకొని నేను నమ్మిన నా దేవుని కొరకు జీవిస్తున్న నా జీవితం అది వ్యర్థము కాదు, నా యొక్క స్థుతి వ్యర్థము కాదు, నా ప్రార్థన వ్యర్థము కాదు, నా యొక్క భక్తి వ్యర్థము కాదు అని గ్రహించినటువంటి ఆయన ఆ సర్వం స్వర్గంలో నిశ్చయంగా చూచి నేను స్థుతిస్తున్నాను అన్నటువంటి స్థితి, అవగాహన, ఆలోచన, అనువునటువంటి పరిస్థితులు పొందుకోవాలని భక్తులు ఆశిస్తూ ఉంటారు. దైవాల దేవ రాజుల రాజ్యాన్ని స్తోత్రమయ్యా, ఇంతవరకు నీ సన్నిధిలో మేము చేరుని స్థుతించి ఉన్నాము. నిజమే ఆ సర్వభక్తులు కలిగినటువంటి పరిస్థితుల్లో మేము అటువంటి స్థితిలో మా యొక్క చక్షణ కోల్పోయి నీ సన్నిధిలో ప్రవర్తించుకోవాలని కాక నీ నుండి వచ్చేటటువంటి దీవెన, నీ నుండి పొందు, నీ సన్నిధి, నీ కృప, అందులో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన ప్రేమ, ఆరోగ్యం, నీ సంరక్షణ మేము తెలుసుకొని ప్రభా శుద్ధ హృదయంలో కాపాడుకున్నట్లుగా నీలో ఆయన జీవితం శుద్ధి చేసుకొని నీకు మాత్రమే కట్టుబడి ఉన్నట్లుగా ప్రార్థన జీవితాన్ని, విశ్వాసాన్ని మలచమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి కొంచెం తండ్రి. ఆమేన్.